నరసరావుపేట గాంధీ పార్క్ వద్ద ఎఫ్ఏపిటిఓ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పెన్ డౌన్ పికెటింగ్ ధర్నా నిర్వహించారు. 12వ పిఆర్సీ ఏర్పాటు, డిఏ బకాయిల చెల్లింపు, సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్ బిల్లుల విడుదలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ రంగం అనేక రకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంది. ఈ రోజున దాంట్లో ప్రధానమైనటువంటి విద్యారంగ సమస్యలు, అదేవిధంగా ఆర్థిక సమస్యలతో కూడా ఇబ్బంది పడుతూ ఉంది. ఈ యొక్క సమస్యల నుంచి బయటికి రావాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ఫ్యాప్టో నాయకత్వం గత నెల అక్టోబర్ 7వ తారీఖున విజయవాడలో పోరుబాటు కార్యక్రమాన్ని మొదటి విడతగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2026 ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో అదే ధర్నా చౌక్లో 3 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ఫ్యాప్టో చేపట్టడం జరిగింది. ఈ యొక్క 2 సందర్భాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఏ మాత్రం మంజూరు చేసింది. అదేవిధంగా ఈ రోజున అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి మా యొక్క సమస్యల్లో ఉన్నటువంటి మాకు అనుకోకుండా టెట్ అనేటువంటి ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దడం జరిగింది. విద్యా హక్కు చట్టం 2010లో ఇంప్లిమెంట్ అయితే ఆ విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 నుంచి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా టెట్ పాస్ అయ్యి ఎగ్జామినేషన్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆధారంగా చేసుకొని 2010 కన్నా కూడా ముందున్నటువంటి వాళ్ళంతా కూడా టెట్ పాస్ అవ్వాలి, పాస్ అయితేనే వీళ్ళు ఉద్యోగాల్లో కొనసాగుతారు అని చెప్పేసి చెప్పటం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీ పోరాటం, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల మీద ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకుపోవటం వలన తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఉద్యమానికి రావాల్సిన దశలో ఈరోజు జిల్లాలు 26 జిల్లాల్లో కూడా మరి నిరసన కార్యక్రమాలు, పికెటింగ్లు జరుగుతూ ఉన్నాం. దాని ప్రధానంగా 2 కారణాలు. మొదటిది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల మరి ఉపాధ్యాయుల కార్మిక పెన్షనర్లకు సంబంధించిన వాళ్ళ జీవన స్థాయిని నిర్దేశించే పిఆర్సీని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మేము అధికారంలోకి వస్తే వెంటనే కమిషన్ వేస్తాం, వెంటనే మంచి పిఆర్సీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం పూర్తిగా కూడా దాన్ని విస్మరించి ఈరోజు దాదాపు 4 సంవత్సరాలు మరి ఈరోజు జరుగుతూ ఉంది. ఇంతవరకు కమిషన్ ఏర్పాటు చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. దీన్ని పల్నాడు ఫ్యాక్టరీగా తీవ్రంగా మేము నిరసిస్తూ ఉన్నాం.